జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి వావెలకొండ సుబ్బారావు గారు, వారిని వాసుదాసం అంటారు. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్య అర్థ తార్పణంతో విశేషార్థం రచించి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. పండితులు క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఆంధ్ర వాల్మీకి బిరుదిచ్చారు. తర్వాత ఈ శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని వారు టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి వారి సొంత ఖర్చు, వారి తమ్ముడు దత్తకుమారుడు వారి సొంత డబ్బుతోను అది చాలకపోతే టెంకాయ చిప్ప ద్వారా 1920-22 ప్రాంతంలో భిక్షాటన చేసి గుడిని పునరుద్ధరించారు. భద్రాచలం రామదాస్ గారు ఎట్లా చేశారో వీరు కూడా ఒంటిమిట్ట దేవాలయాన్ని అటు పునరుద్ధరించారు. ఆ గాలిగోపురం శిథిలావస్థలో పడిపోయే స్టేజ్లో ఉంటే ఇంగ్లాండ్ నుంచి ఐరన్ గడ్రస్సులు తెప్పించి దాన్ని సపోర్ట్ చేయించి సుమారు వాటికే 3 లక్షలైంది. ఇదిగాక అమ్మవారి సొమ్ములు, రథాలు రామచంద్రమూర్తికి చేసి చాలా ధన్యజీవులు. వారు వస్తుగా జమీందారులు అక్కన్న మాదన వంశీకులు అనమాట. అక్కన్న మాదన చెల్లెలు కొడుకు భద్రా రామదాస్ గారు. వారి తర్వాత దాశేశ్వ వారు అంగలగుత్తుల్లో తెనాలి దగ్గర మండలం, గుంటూరు జిల్లా తెనాలి మండలంలో అంగలగుత్తుల్లో 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాలు పందులు వేసి 27 రోజుల పాటు భోజనాలు యాగాలు పెట్టారు. తృతీయ గురువు గారు శేషదాస్ స్వామి వారు 81లో సీతాజ్ఞం చేశారు. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. పంచమ గురుగారు రామానుజదాస్ స్వామి వారు ఇక్కడే కడప, నందలూరులో సుమారు 25 సంవత్సరాలు హెడ్ మాస్టర్ నుంచి ఎంఈఓ చేసి చాలా కృషి చేశారు. 2000 నుంచి 2020 వరకు ఉన్నారు. వారు హయాంలో 2008-18లో కూడా రామాయణ యజ్ఞం చేశాము. ఇదంతా ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ స్వామి పరంపర పీఠం. ప్రతి సంవత్సరము ఒంటిమిట్టలో శ్రీరామనవమి కళ్యాణం రోజున, రాత్రిపూట జరిగే కళ్యాణం రోజున మన ఆంధ్ర వాల్మీకి పీఠం అంగలగుత్తు నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఆ విషయం ప్రతి సంవత్సరం తెలియజేస్తున్నారు టీటీడీ వాళ్ళు కూడా. ఈ సంవత్సరం కూడా నా పీఠాధిపతి 6వ పీఠాధిపతిని అయినాను సీతారామదాస స్వామి. స్వయంగా నాకైనా ఇచ్చే అవకాశం ఉందేమో అని జేవో గారికి లెటర్ పెట్టాము. ఆలోచించి చెబుతా ఉన్నారు, ఇంతవరకు చెప్పలేదు. ఈరోజు వెళ్ళి కలిస్తే వచ్చే సంవత్సరం తప్పకుండా చేస్తామని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి సరే వచ్చే సంవత్సరం ఆ రాముడి దయ వల్ల వస్తుందని ఆశిస్తున్నాము. ఇది ఎంతో శక్తివంతమైన పీఠము. ఈరోజు మనం ఈ రకంగా ఉత్సవాలు చేసుకున్నామంటే కేవలం వాసుదాస్ వారు, ఆంధ్ర వాల్మీకి వామల సుబ్బారావు గారు కృషి వల్లనే ఈ దేవాలయం నిలబడ్డది. వారి శక్తి వల్లనే ఈరోజు అందరూ గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని టేకఓవర్ చేసి టీటీడీ వారితో టేకఓవర్ చేసి డెవలప్ చేశారు. గవర్నమెంట్ దృష్టికి కూడా వచ్చిందంటే వారి యొక్క తపస్సు కృషి వల్ల జరుగుతుంది. ముందు కూడా ఇంకా బాగా జరగాలని వాసుదాస్ వారి పీఠం తరపున నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఏటా మీరు పట్టు వస్త్రాలు ఇస్తారు, మరి ఈ సంవత్సరం ఎందుకు టీటీడీ వాళ్ళు అంటే ఇస్తున్నాము, వాళ్ళు ఇస్తున్నారు. మేము పర్సనల్గా ఇవ్వడానికి అవకాశం అడిగాం. పర్సనల్గా ఇవ్వడానికి అవకాశం అడిగితే అది బోర్డులో పెట్టుకుని వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తామనండి తప్పనిసరిగా. 2019లో మా రామానుదాస్ వారు ఒకసారి వచ్చి ఇచ్చారు స్వయంగా. ఇక అప్పటిదాకా అంతకుముందు నుంచి మొదటి నుంచి వీణా రాఘవాచార్య గారి ద్వారానే మన దీంట్లో ఇస్తుంటే అది ప్రతిసారి ప్రత్యక్ష ప్రసారాలు కూడా చెబుతున్నారు. ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ వారి పీఠం మంగళగుత్తూరు నుంచి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి గుడిని పునరుద్ధరించాలని కూడా చెబుతున్నారు. ఈ సంవత్సరం కూడా వారి ద్వారానే ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం మాకు అవకాశం ఇప్పించాల్సి కోరుతున్నాము.